అనకాపల్లి పట్టణ పరిధిలో ఏఎంఎల్ కళాశాల కొత్తూరు ప్రాంతంలో ఇంటి బయట నిద్రిస్తున్న విద్యార్థినిపై కత్తితో గాయపరిచిన సంఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మైనర్ అమ్మాయి తల్లి బర్ల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యార్థినిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విద్యార్థినికి ఎటువంటి ప్రాణహాని లేదని పేర్కొన్నారు. అలాగే ఈ దాడికి కారణమైన వ్యక్తి ఆ బాలికకు వరుసకి మేనమామయ్య మహాలక్ష్మి నాయుడుగా పోలీసులు గుర్తించారు. కాగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ సంఘటనకి వ్యవహారం కారణమని సీఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు. అనకాపల్లి టౌన్ పరిధిలో సాయంత్రం ఒక మైనర్ అమ్మాయిని ఒక వ్యక్తి మెడపైన అదేవిధంగా చేతిపైన కత్తితో గాయపరిచిన సంఘటన. కొత్త వివరాలు వెరిఫై చేసినట్లయితే వాళ్ళ మదర్ కంప్లైంట్ నిన్న రాత్రి ఇవ్వడం జరిగింది. బర్ల లక్ష్మి అని వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో విక్టిమ్ మైనర్ అమ్మాయి 17 సంవత్సరాలు. ఆమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివి డ్రాప్ అవుట్ అయ్యి ఇంటికాడ ఉంటుంది. వాళ్ళ తాలూకా మామూలు వరుస ఎత్తినటువంటి వారు మహాలక్ష్మి నాయుడు. వాడి పేరు బోడి మహాలక్ష్మి నాయుడు. వాడికి దాదాపు 23 years వయసు. ఇతను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటబడుతూ అదేవిధంగా ఆ అమ్మాయితో మాట్లాడాలి. అదేవిధంగా పెళ్లి చేసుకోకపోతే నేను ఇబ్బంది పడతాను అనే క్రమంలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టు ఆ అమ్మాయిని మొన్న రాత్రి కూడా ఆ అమ్మాయిని కత్తితో భయపెట్టడం జరిగింది. అదేవిధంగా నేను సాయంత్రం కూడా కత్తితో ఆ అమ్మాయిని అటాక్ చేసి ఎడమ చేతి పైన రిస్ట్ పైన అదేవిధంగా మెడ దగ్గర కత్తితో ఘాటు పెట్టడం జరిగింది. అలా అయినా కానీ ఆ అమ్మాయి నిరాకరించడంతో వాళ్ళ తల్లి యొక్క కంప్లైంట్ మేరకు అతని మీద హత్యాయత్న నేరం కింద అదేవిధంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. తదుపరి దర్యాప్తులో కూడా ఆ అబ్బాయి ఎందుకోసం చేశాడు, ఎలా చేసేది, ఇంతకుముందు ఏమైనా అమ్మాయితో ఇటువంటి ఏమైనా చేశాడా లేదా అనేది పూర్వపరంగా పూర్తిగా వివరాలను తీసుకుని సేకరించి తదుపరి దర్యాప్తులు తీసుకురావడం జరుగుతుంది. ఇతన్ని రాత్రి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అటువంటి మైనర్ అమ్మాయి తాలూకా ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. ఆ అమ్మాయికి ఎటువంటి కుట్లు కానీ ఎటువంటి ప్రాబ్లం. సో నార్మల్గా బాధపడతాయి. సో కాకపోతే ఏంటంటే సొంత బంధువుల వర్గం వల్లే ఇటువంటి చేయడం మామూలు పరిస్థితి అవుతుంది. సో దయచేసి చెప్పేది ఏంటంటే ఆ రోజు రాత్రే చిన్నది ఆ అబ్బాయి కత్తితో కనుక ఇలా భయపెట్టినప్పుడు వెంటనే రిపోర్ట్ ఇస్తే వాళ్ళే తీసుకొచ్చింటే నేను సాయంత్రం జరిగేది కాదు. సో ఏదైనా వస్తే నడపయంత్రంగా పొల్యూషన్ వచ్చి వెంటనే తెలియజేస్తే ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి. సో దాన్ని దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా చిన్న సంఘటన జరిగినప్పుడు పోలీసు వాళ్ళు తీసుకురండి, వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.